రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివు, కొద్దివారే గాని గొప్పవారినే గాని యవనస్తులలో నీవు ఎంబడెంపక యుండిట వలన నీ మునుపుటి సత్ప్రవక్తన కంటే వెనకటి సత్ప్రవక్తనే మరి ఎక్కువగా కనిపిస్తుంది నీలో అని ఒక్కసారి ఆగుదాం అని ఎవరంటున్నారు? అక్కడ ఎవరంటున్నారు? మీకు తెలియాలంటే 9వ వచనం చదవాలి. అదన్నమాట. రూతు అను అంటే ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్తున్నారు ఆమె గురించి? అది అంతే కదా, భయమేముంది. బోయాజు చెప్తున్నాడు. బోయాజు రూతు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నాకు చాలా హృదయానికి తాకింది ఈ మాట. నేను ఈరోజు చదువుతుంటే రూతు గురించి ఈ మాట నన్ను ఎంతగానో హత్తుకుంది. ఏంటంటే మునుపుటి ప్రవక్తన కంటే ఇప్పుడు వెనకడి ప్రవక్తన మరి ఎక్కువైన భక్తి కనపడుతుంది నీలో. మునుపుడు ప్రవక్తన ఎక్కడ ఉంది? మోయాబు దేశంలో ఉంది. మోయాబు దేశంలో ఉండి క్రీస్తుని కలిగిన కుటుంబంలోకి వచ్చింది. కానీ మునుపుడు ప్రవక్తన గురించి బోయాజు విన్నాడు. ఏంటి? మునుపుడు ప్రవక్తన గురించి బోయాజు విన్నాడు. ఆమె గురించి తన భర్త చనిపోయాడు, తన మరిది చనిపోయాడు, తన మామ చనిపోయాడు. పాపం నయామిని విడిచిపెట్టలేదు. వీడు అన్యురాలై ఉండి తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండిపోయి సుఖంగా ఉండవలసిన స్త్రీ ఆమెతో శ్రమలు పడడానికి వచ్చింది. ఆమెని శ్రమ పెట్టకుండా ఉండాలని. చూసారా? నయమి శ్రమ పడకుండా ఉండాలని రూతు శ్రమ పడడానికి ఇష్టపడ్డది. ఏమంటే అక్కడికి వెళ్తే సుఖం ఉందని ఒక ఏదైనా ఉందంటారా? వీళ్ళకి భూమి ఉంది, కానీ ఎవరి చేతిలో ఉందో, ఏ అప్పులు వాడి చేతిలో ఉందో తెలీదు. వాళ్ళు ఊరు వెళ్ళేప్పుడు 10కో 12కో ఇచ్చేసి పోయారు. అది ఎవరి చేతికి అంకిందో ఇడిపించాలి అంటారు. మీరు ఆ రూతు గ్రంథం చదువుతుంటే మా భూమిని ఇడిపించేవాడు. ఇడిపించడం అంటే ఏంటి? అప్పులో ఉంది. అది అప్పులో ఉంది. నువ్వు ఒక్కడవే మా భూమి ఇడిపించేవాడు అంటే భూమి ఉంది కానీ రుణంలో ఉంది. ఈ విషయాలన్నీ భర్తతో ఉన్నప్పుడు తెలుసు కదా. మనకి ఇల్లు ఉంది కానీ మన భూమి ఉంది కానీ అక్కడ తాకట్లో ఉంది అంటే అక్కడ వీళ్ళకి ఏం లేవు, ఆస్తిపాస్తులు లేవు. చూడండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఏ ఊరైనా వెళ్ళాలంటే, ఎక్కడికైనా కాపురం వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ అన్నీ ఉన్నాయంటే ఓ రకంగా ఉంటుంది. ఏమీ లేదంటే ఏ ఆడదాన్ని వెళ్తుంది అసలు కాపురానికి? వెళ్ళగలుగుతుంది అంటారా? ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చే కానీ సంధికాలు కూడా లేదు వాళ్ళకి. మసాలా నూరుకోవడానికి ఒక సంధికాలు కూడా లేదు వాళ్ళకి. రాయమే రాయ. కానీ ఆమెకున్న ప్రేమ ఏంటంటే ఈ ముసలిది శ్రమ పడకూడదు. ఎవరట? తన అత్తగారైన నయమి శ్రమ పడకూడదు. ఆమె చాలా నష్టపోయింది. ఆమెను ఒంటరిగా విడిచిపెట్టడం ఉత్తమైన పని కాదు. తను నమ్ముకున్న దేవుడు ఏమైనా ఎప్పుడు ఇడిచిపెట్టాడు అనే భావంతో వచ్చింది. ఆమె దారిలోనే అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలే. అంత అద్భుతమైన మాట్లాడింది తెలుసా? ఒక భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు భార్య ప్రార్థన చేసుకుంటే భర్త ఏకోపించలేడు. నేను చాలా కష్టపడి వచ్చానులే, నువ్వు చేసుకోలే. భర్త ప్రార్థన చేసుకుంటే భార్య ప్రార్థన చేసుకోలేదు. ఎందుకనండి? ఆయాల భార్య ఎంతో పని చేసి ఉండొచ్చు. అంటే గర్విష్టంగా కాదు నేను చెప్తుంటే, ఏకోపించలేరు. కానీ ఇవి
ఒక మోయాబీ దేశం యొక్క ఆచారాల్లోంచి వచ్చి ఈమె అత్తగారిని వెంబడించింది. ఆ విషయాలన్నీ కూడా బోయాజు విని అంటాడు, నీ మునుపుడు ప్రవక్తన ఉందే బేస్, చాలా నెంబర్ 1 ప్రవక్తన, ఇది చాలా నెంబర్ 1 ప్రవక్తన. యవనస్తుల్లో ఒక యవనస్తుని చూసుకోవచ్చు. నువ్వు ఎవరిని వెంబడింపలేదు. ఎవరంట ఆమె? యవనస్తురాలు అని చెప్పబడుతున్నారు. తన పనులు అంటున్నారు ఆమె యవనస్తురాలు. ఆమె ఇక్కడ ఉన్న యవనస్తుల్లో బోలు మంది యవనస్తులు చూసుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరో ఒకరు యవనస్తులు నీ దగ్గర పరిగెట్టుకు వస్తారు, నువ్వు యవనస్తురాలు కాబట్టి. కానీ అటు మనసు నీ దగ్గర లేదు. సాక్ష్యం అండి క్రైస్తవులు కావలసింది. దేవుని స్తోత్రం. ఏం కావాలట? ఆయన అంటాడు భక్తుడు, నీ పరిశుద్ధాత్మ లేకపోతే నన్ను కూడా తీసేసుకో. నీ పరిశుద్ధాత్మ నా నుండి వేరైందంటే నేను బ్రతికిన వేస్టే, నన్ను కూడా సంపే అంటాడు దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటాడు పరిశుద్ధాత్ముడు? మనం పరిశుద్ధంగా ఉంటే మనతో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకని అంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను సరి చేసుకున్నాను, నేను నిలబడ్డాను, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయడానికి కుదరదు. ఒక అన్యురాలు గురించి దేవుని నమ్ముకున్న వ్యక్తి చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా బిడ్డలారా? నీ మునుపుడు ప్రవక్తన కన్నా ఈ వెనకటి ప్రవక్తన, ఇప్పుడు ఆమె దేశం వచ్చింది, ఆమెకు భూమి ఉంది, ఇడిపించాలి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? లేదా అక్కడ చాలామంది అవనస్తులు ఉన్నారు, కొద్దో గొప్ప దొబ్బున్నవాడిని ఇప్పుడు మరి పెళ్లి చేసుకోవాలి కదా, ఇవిడ యవనస్తురాలు కదా. ఈమె చుట్టూ బోలు మంది యవనస్తులు తిరుగుతూ ఉన్నారంట. మనకి వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతాయి. ఆ బోయాజు దగ్గర ఉన్న ప్రథమ పనివాడితో చెప్తాడు, యవనస్తులు ఎవరిని కూడా ఆమెని ముట్టనివ్వకండి, జాగ్రత్తగా కాపులో ఉండాలి. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి కాపుదలేస్తున్నాడు. నాకు అర్థమైన మాట అది. ఎవరట? బోయాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తులా కనపడుతున్నాడు ఆమె కంటికి. ఏమండి? ఆమెకు పరిశుద్ధాత్మ కాపుదలకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆమెకి ఏ యవనస్తుడు ఆమెని ముట్టుకున్నట్లుగా నువ్వు జాగ్రత్తగా కాపుదల కాయం గురించి. అంత అద్భుతమే చూడండి. అంతే, ఆమె విశ్వాసం బట్టి నీ దేవుడే నా దేవుడే అని ఎప్పుడైతే పలికి ముందుకు అడిగేసి వెళ్ళిందో ద్వారాలు తెరవబడ్డాయి. అంతే. బోయాజు పెద్ద వయసు, మనకి సరిగా బైబిల్లో, మన తెలుగు బైబిల్లో ఇవ్వలేదు, కానీ చరిత్ర చెప్తుంది రూతు పెళ్లి చేసుకున్నాక బోయాజుతో గడిపిన దినాలు ఒకే ఒక రాత్రి. బైబిల్ మనకి ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ బైబిల్ పండితులు, ఆ కాలంలో ఉన్న పండితులు రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథము ఎలాగైతే ఉన్నాయో వాటికి మీకు అర్థం అవ్వాలంటే మాట చెప్తున్నాను. మొద్దుకై గేట్ దగ్గర ఉన్న మొద్దుకై ఎలాగా సన్మానింపబడ్డాడు? మొద్దుకై గురించి మొద్దుకైను సన్మానించడము, మొద్దుకైను సన్మానించడం రాజు కాదు, కాదు, అదన్నమాట. అదే రాసి ఉంటుంది. ఏమన్నాడు? ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టకపోతే రాజు సమాచార పుస్తకం ఒకటి తెచ్చి చదివించమన్నాడు పక్కన ఉన్నవాడిని. రాజుగారు పడుకుని ఆలకెంతున్నారు. అలా చదువుకుంటూ ఒకరోజు రాజుగారి మీద కుట్ర చేసి ఒకడు కత్తి ఇచ్చుకుని మీద పడగా మొద్దుగాయ అడ్డుపడి రాజుగారిని కాపాడాడు అనగా, మరి మొద్దుగాయకి ఏమైనా సన్మానం జరిగిందా అంటే లేదు. రాయబడ్డదా? సన్మానం చేస్తే అక్కడ రాయాలి. అలా రాయబడ్డాయే అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు సమకాలికంగా పుస్తకాలు అంటారు వాటిని. అవన్నీ బైబిల్లో కూర్చలేదు. దానియేలు గారు చెప్పారు, బైబిల్లో కూర్చడానికి 9 లక్షణాలు ఉండాలంటే ఒక పుస్తకానికి 9 లక్షణాలు ఉండాలి. ఒక్క లక్షణం చెప్తే మీకు మనకు తెల్లారిపోద్ది.
అది ఆ పుస్తకము పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పనట్లుగా ఉండాలంటే అది. అలాగ 40 మంది బైబిల్ పండితులు కూర్చుని ఎంపిక చేసినయే ఈ 66 పుస్తకాలు. చాలా పుస్తకాలు ఉన్నాయి. మీకు అలాగే ఉన్నాయో లేదో కూడా మీకు తెలుస్తుంది. యెహోషువ గ్రంథంలో అంటాడు, యాషేరు గ్రంథంలో రాయబడినట్లుగా. యాషేరు గ్రంథం మరి మన దగ్గర ఉందా? యాషేరు గ్రంథం ఉంది. ప్రసాద్ గారు కొనుక్కున్న, ప్రసాద్ గారు నేను చదివే. అందులో దానియేలు మనకి 12 అధ్యాయాలు ఉంటాయి కదా. దానియేలు గ్రంథం 16 అధ్యాయాలు అందులో, ఆ బైబిల్లో. అలాగున చెప్పబడిన ఒక పుస్తకంలో మీకు చెప్తున్నాను, రూతు బోయాజుతో గడిపిన రాత్రులు ఎన్నో అనుకుంటారేమో, ఒకే ఒక రాత్రి అట. అంతే, మళ్ళీ రోజు బోయాజు చచ్చిపోయాడు. పెద్ద వయసు పాపం అతను. కానీ దేవుడు సిగిరించేలా చేశాడు తన జీవితాన్ని. ఆ ఒక్క రాత్రి జీవితానికి పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ నైట్ అయింది, కలిశారు, చనిపోయాడు. కానీ గర్భవతి అయింది. దేవుని స్తోత్ర. చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, బైబిల్లో రాయకుండా చరిత్ర చెప్తున్న విషయాలు. కానీ ఈరోజు నేను ఆ విషయాలు మీకు చెప్పను, కానీ రూతు గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ రోజున క్రైస్తవ సంఘానికి సాక్ష్యం ఉండలేదు. సంఘం అంటే అందరూ వస్తారు, అందులో సేవకులు, సేవకురాండ్రులు, విశ్వాసులు అందరూ. ఏముంటలేదు చెప్పండి? సాక్ష్యం ఉంటుంది. మునుపుడు ప్రవక్తన కన్నా ఇప్పుడు ప్రవక్తన అసలు మునుపుడే తప్పు చేయాలి. ఎందుకని? ఉన్నది వయసుతో యవన కాలంలో భర్త లేడు. ఉండేదేమో మోయాబు దేశము. అక్కడ అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు. కొన్ని దేశాల్లో మన ఫ్రిడ్జ్లో డ్రింక్ బాటిల్ అలా పెట్టుకుంటాము, మందు బాటిల్ పెట్టుకుంటారు కొన్ని దేశాల్లో. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లోనే ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు అందరూ కూడా ఎవరు కావాల్సినప్పుడు వాళ్ళు డ్రింక్ తీసుకుని తాగుతారు. పిల్లలు గ్లాసులో పోసుకుని తాగుతారు, అలా మందు తాగుతారు. మోయాబు దేశంలో వ్యభిచారం చేయడానికి ఓ మాటలో చెప్పాలంటే ఎవరిష్టం వాళ్ళది. అలాంటి టైంలో కూడా ఈమె తన జీవితాన్ని నిలకడగా ఉందట. అందుకనే మోయాబి స్త్రీ అయినా సరే కానీ తన భర్తగా కాబోతున్న వ్యక్తి చెప్తున్నాడు ఆమె గురించి, నీ మునుపుడు ప్రవక్తనే చాలా పరిశుద్ధమైన ప్రవక్తన, కానీ ఇప్పుడు వెనకడ ప్రవక్తన ఉందే దానికి ఇంకా మించిపోయింది ఇప్పుడు ప్రవక్తన దానికంట. దేవుడు స్తోత్రం చెప్దాం. ఏమంటాడు ఆయన? ఆ ప్రవక్తన కంటే ఇప్పుడున్న ప్రవక్తన ఇంకా ఎక్కువైంది. కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఎంతోమంది అబ్బాయిలు, యవనస్తులు నీ కూడా తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎవరిని నువ్వు పట్టించుకోలేదు. ఇంకా చదువు నాన్న. చాలమ్మా. 2వ అధ్యాయము 4వ వచనానికి బోయాజు బోయాజు అమ్మా నేను వాక్యం చదువుతలేదు. బోయాజు రూతు ఎంత సాక్ష్యం కలిగి ఉందో, బోయాజు యొక్క మనసు కూడా ఎంత అద్భుతమైన మనసు, ఎంత పర్ఫెక్ట్గా మాట మాధురతనం ఉందో ఓసారి చదువుదాం. ఇప్పుడు చదువుదాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగా కానీ అదన్నమాట. అలా చదవాలి. చేను కోసేవారితో చెప్పగా. చాలండి. చేను కోస్తున్నారు అనుకోండి, చేను కోసే వాళ్ళ దగ్గరికి వ్యవసాయం పని చేసే వాళ్ళు చెప్పాలి. నారాయణ గారు ఏమంటారు? అదే రా బాబు పని అలా చేస్తున్నారండి, ఈ మడి కోసేసి ఆ మడిలో ఉంటాను అనుకున్నాను. నేను భోజనంకి వెళ్ళి వచ్చే వరకు ఇంకా ఇక్కడే కోస్తున్నారా, మనుషు ఉంటే ఒకలాగా మనుషులతో ఒకలా చేస్తున్నారా? సహజంగా పలికే మాట ప్రతి రైతు కూడా. అవునా కాదా? మీరు అనరండి, రైతులన్న మాట. ఏ రైతైనా ఇప్పుడు ఆయన ఇప్పుడున్న పనిచేసే వాళ్ళు మాట అంటే
ఎండ కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతుంది. ఏంటి రైతు చెప్పే మాట ఏంటంటే, ఎంత పని చేసినా సరే రైతు ఏమంటాడంటే, ఇదేంటి ఇంకా ఎక్కడ ఉన్నారేంట్రా అంటే సాధ్యమైన మాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అవసరం పని చేశాను కాబట్టి ఎంతోమంది కూలికి వెళ్ళాం కాబట్టి నాకు తెలుసు. ఒక ఆయన ఉండేవాడు, అతను పాప ఏమనేవాడు కాదు, మనిషి వెనక నుంచుండేవాడు. కొలత తెస్తుంటే మనిషి వెనక నుంచుండేవాడు వచ్చి రైతు వెనక నుంచుంటే ఇడు ఏం చేస్తాడు, వీడు ఈ దిక్కుల మొక్కలు చూడడానికి ఏముంటుందా, తీసుకుంటా పోయేవాడు కొలత తెస్తా ఈ వదిలేసాడు. మరి అప్పటికే వెనక నుంచుంటాడు, వచ్చే నుంచుంటాడు అలా వెనకాల. ఏం సిరాకండి ఇంకా మంచి దాడలేదు, ఇంకేం లేదు. గుండుకు అగ్గిపోయేలే మరి, గుండుకు అగ్గిపోయేలే చేస్తూ ఉండేవాడు పని. కానీ బోయాజు సేలోకి వచ్చి ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు పనిచేసే వాళ్ళని చేను కోయేవారితో ఏమని చెప్పాడు. కాదు బోయాజు మొదటి నుంచి చదవండి. బోయాజు అంటే ఇంటికాడ నుంచి సేల్లో పనిచేస్తున్నారా, మా పనులు అందరూ సేలో పనిచేస్తున్నాడు. బెత్లెహేం తన ఇంటికాడ నుంచి సేలోకి వచ్చి పనిచేస్తున్న వారితో అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండని తోడైండును గాక. చేను కోయవార్త అంటున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక అని. అలాగంటాడు ఎవరన్నా పనిచేసేవాళ్ళని. ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడు, దేవుడు మీకు తోడైండును గాక, దేవుడు మీకు తోడైండును గాక అన్నాడు రైతు వచ్చి. ఇప్పుడు అందులో పనిచేసి పనులు ఏమంటున్నారంటే ఇతనే కింద వచ్చును. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. మా యజమానుడా దేవుడు నిన్ను. అంత అద్భుతమైన స్వభావం కలిగిన మనిషి చూడండి, ఆ మాట తీరు చూస్తే. హల్లెలూయా, ఎంత చక్కగా ఉందండి ఆ మాట తీరు. దేవుడు మీకు తోడైండును గాక అని అతనంటే, దేవుడు నీకు ఆశీర్వదించును గాక. మనం ఎప్పుడైతే మనుషుల దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటామో ఆటోమేటిక్గా దేవుడి దగ్గర నుంచి కూడా వచ్చేది మనకి. సొలొమోను గురించి అదే కనపడుతుంది. మనుషులు దయందును దేవుని దయందును వర్ధిల్లును అని తనకు ఒక దీవెన ఉంది. సొలొమోనుకు ఒక దీవెన ఉంది ఏంటంట, మనుషులు దయందును దేవుని దయందును. మనుషులందరూ కూడా దయ సంపాదించుకోవాలి. అదే సాక్ష్యం. ఎంత అద్భుతమైన మంచి వ్యక్తో చూడండి ఆయన, ఎంత మంచి వ్యక్తో. రూతు గ్రంథము 4వ వచనం. అప్పుడు బోయాజు కోయువారు మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరు అని అడగగా చదవండి. కోత కోస్తున్నారు, వెనకాల ఇవి పరగేరుకుంటుంది. రూతు ఏం చేస్తుంది, పరగేరుకుంటుంది. ఎప్పుడు తన ముఖాన్ని చూడలేదు, కొత్తగా ఉంది. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి, అంటే ఆ పనోళ్ళ మీద ఒకనే ఒకడు ఉన్నాడు, అంటే ఉద్దరుడు అంటారు మన భాషలో, ఉద్దరుడు. ఇప్పుడైతే మాస్టర్ ఏంటి, ఇంకా ఎన్నో పేర్లు వచ్చాయి. హెడ్, మేస్త్రి, పెద్ద మేస్త్రి, చిన్న మేస్త్రి. ఆ మొదటి ఉద్దరుని చూసి ఈ చిన్నది ఎవరని అడగగా ఈ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, ఈవిడి మోయాబు దేశం నుంచి వచ్చింది. ఈవిడి నయామి, మన నయామి ఉంది కదా, మన నయామితో తిరిగి వచ్చిన మోయాబిరాలని యవ్వనాలు. ఎవరట, ఎందుకు యవ్వనరాలు అంటున్నాడు, ఆయనకైనా గుడ్డుకోళ్ళ నాకు తెలా, మరి పక్కనే కదా ఉన్నాడు. అదే పనోడు ఆమె యవనస్తురాలు అని చెప్తున్నాడు, ఈయన కానలేదా? నా పాయింట్ అది అమ్మా. ఆమె కనిపించకుండా కప్పుకుంది.
వాళ్ళ ముగ్గురులాగా. వాళ్ళు సలికి ఎలా కప్పుకున్నారు? వాళ్ళ ముగ్గురు సలికి ఎలా కప్పుకున్నారు? యూదులు స్త్రీలు పురుషుడికి కనిపించకుండా తన మోమును ముఖమును ఎవరు చూస్తారు? తనతో కలిసి పని చేస్తున్నాడు కాబట్టి ఈయన ఉద్ధరుతనము వెనక ముందు తిరుగుతున్నాడు, వాళ్ళకి మంచిని పోతున్నాడు, ఈయనకేమో ఈ పని అప్పచెప్తున్నాడు, ఆ పని అప్పచెప్తున్నాడు, వెనక ముందు తిరుగుతున్నాడు. ఈమె వెనకాల వదిలేసిన ఒక్కొక్క పరగా ఏరుకుని ఒళ్ళో పడుచుకుంటుంది. ఈయన కరెక్ట్గా చూశాడు ఆమెని, దగ్గర ఉంది కాబట్టి. ఈయన బెత్లెహేం నుంచి వచ్చాడు, గొట్టు మీద ఉంచున్నాడు. ఆమె ఎవరు? ఆమె ఎవరు? అప్పుడు ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేను క్రాచ్ చేసిన మాట ఏంటంటే, పురుషుడు కానీ స్త్రీలకు కానీ తన ముఖము కనిపించకుండా అంత జాగ్రత్తగా వస్త్రధారణ కట్టుకుందరు. దేవుని స్తోత్ర. అది మీరు క్రాచ్ చేసేవలసిన మాట అసలు. ఏండి అప్పుడు అంటున్నాడు ఆమె ఎలాగా? ఐదో వచ్చిన ఏరుకుని కూర్చుకున్నట కదనమాట. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండేనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఎంత చక్కని మాటలు చెప్తుంది చూడండి. ఆ చేలోకి ఈ చేలోకి నువ్వు పరిగెట్టకు, ఆ పొలంలోకి ఈ పొలంలోకి వెళ్ళకు. ఇక్కడే నువ్వు నమ్మకంగా నిలకడంటే ఏంటి? నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు. ఈ పొలంలోనికి నువ్వు పరిగెట్టకు, దేవుడు నిన్ను ఇక్కడే దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పొలానికి వెళ్ళకు. ఎంత చక్కగా మాట చూడండి. నిలకడ నీలో ఉంటే, నా కుమారి, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కుమారి అని పిలుతాడా? ఈ వయసు చాలా పెద్దది, ఆమె చాలా చిన్నది, కూతురు వయసు. నా కుమారి, నువ్వు నిలకడగా ఉండు సుమా, ఈ పొలంలోనికి నీవు. ఎందుకని? ఇక్కడున్న పొలం నీకు సమృద్ధైన ఆహారం నీకు దొరుకుతుంది. ఇక్కడున్న పొలం నీకు సమృద్ధైన ఆహారం పెడతాది నీకు. వేరే పొలం వైపుకు వెళ్ళవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చదువుదాం. చూడండి, మళ్ళీ చదువుతాలి. నిన్ను ముట్టకూడదని ఆ పొలంలో ఉన్న వాళ్ళకి, పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక ఆజ్ఞ ఒకటి జారీ చేసేటేమని, ఆమెను ఎవరు కూడా ముట్టకండి, ఆమె జోలికి వెళ్ళకండి అని. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ఏమంటున్నాడు? నీకు దాహం వస్తే నువ్వు మళ్ళీ నీళ్ళు గురించి కూడా ఇంటికి పోకు, నా పనివారు దగ్గర ఉన్న నీళ్ళే నీవు తాగమని చెప్పాను. చదువమ్మా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను. తప్పుడు కొడదాం గట్టిగా. హల్లెలూయా. మనసు ఇలా చెల్లించిందండి వాక్యం చదువుతుండగా. మీకు జరిగినది అంతా నేను విన్నాను, అంతా నేను విన్నాను, కానీ మీ అత్తకి చేసిన కార్యం ఉంది, పరిశుద్ధమైన పని. అది
చూసా, నీ 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 జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డావు చూసావా. అందుకనే కుమారి అని పిలిచాడు, కూతురా అని పిలిచాడు. అండి ఎంత అద్భుతం చూడండి. ఈ రోజున ఎవరికి వాళ్ళే సంబంధం ఉండలేదు మనుషులకి. కోటేశ్వరుల దగ్గర నుంచి పేదోళ్ళ కుటుంబం వరకు అదే రీతిగా నడుస్తూ ఉంది. నీ 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 పని నాకు లేదు, నా పని నీకు లేదు. అత్తగారి పని కోడకలేదు, ఊళ్ళో వాళ్ళు ఏదో అలా సత్య ఎడుతున్నారంటే దేవుడి నమ్మకాల కుటుంబాలు అలాగే ఎడుతున్నాయి. ఖచ్చితంగా చెప్తాను నేను. లోకస్తుల కంటే వాళ్ళకి ఏమీ తెలిసి ఆడదు, వాళ్ళకి అసలు ఆ ప్రేమ తెలీదు. మరి క్రీస్తులో ఉన్నాక మరి మనకు ఆ ప్రేమ లేకపోతే ఇంక మన బతికేందుకు? ఇంకా బోలు మంది చదివేసి బోలు మంది ఏడ్చేసి మోకాళ్ళు వేసేసి ఆయన విన్నాడంట. ఏమని అన్నాడట? నీ అత్తగారి విషయంలో నువ్వు చేసిన దానిని బట్టి ఏం చేస్తాడు, ద్వారాలు తెరబడుతున్నాయి అంతే. నువ్వు సాటి మనిషిని ప్రేమించలేవు, సాటి మనిషిని నువ్వు ప్రేమించి ఒక మాట, ప్రేమ మాట నువ్వు చెప్పలేవు. దేవుడి దగ్గర నుంచి ద్వారాలు తెరబడిపోయాడు. ఎక్కడ తెరబడిపోతాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువు, మళ్ళీ చదువు మాట, మీకు మరలా అర్థమవుతుంది. నిద్రపోయి కూడా అర్థమవుతుంది. నీ పెనిమిటి మరణమైన తర్వాత తన తోటికోళ్ళు ఏం చేసింది? తన ఇంటికి పోయింది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. పాప అత్తగారే చెప్పింది, వెళ్ళిపోమ్మా, నా గురించి మీ బ్రతుకులు ఎందుకు పాడు చేసుకోవడం, ఇంకా నా బతుకు ఏదో అయింది, ఇంకా నా బతుకు అయిపోయింది కదా, ముసలిదాన్ని అయిపోయారు. ఉంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాను, ఎక్కడ దిక్కుని కొంత గెంజి నా ఊరు వెళ్ళిపోతే నా వాళ్ళు, నా చుట్టాలు, బంధువులు ఎవరో ఒకరు కొంత గెంజి వస్తారు, ఏదో పంచనం ఉండి నా బ్రతుకు కాని చూసుకుంటారు. మీ బతుకులు పాడు చేసుకోకండి అమ్మా అని ఏం కూడా చాలా ప్రేమతో వెళ్ళిపోండి అమ్మ, మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి, నన్ను నా కుటుంబాన్ని నమ్ముకున్నాక మీ బ్రతుకులు బండదేరిపోయి ఇంకా అందుకని ఇంక ఈ జీవితాలు ఇంకా నాతోటి చాలించి మీరు వెళ్ళిపోండి అమ్మా అని ఇద్దరిని కూడా పాపం ప్రేమగా మంచిగా చెప్పింది చెప్పడం. కానీ ఈమె అయ్యో పాపం ఆ ముసలి ఎలా బతికిద్ది, ఒకటి దాన్ని ఎలా విడిచిపెట్టను. కానీ నేను నిజంగా ఇంగ్లీష్ వాళ్ళు తీశారు ఈ సినిమా, తెలుగులో తర్జుమా చేశారు, సెల్ ఫోన్లో చూశాను, నేను ఏడ్చానండి. రూత్ వాళ్ళ అమ్మ వస్తుంది, ఓ పక్క మా అత్తగారేమో ప్రయాణం చేసి నడిచిపోతుంది, తల్లి వచ్చి ఏడుస్తుంది, అమ్మ మనం వెళ్ళిపోవచ్చురా అని. రూత్ వాళ్ళ అమ్మ వైపు ఏముంది? సుఖం ఉంది. నయోమి వైపు కష్టం ఉంది. కానీ సుఖాన్ని విడిచిపెట్టి తల్లి చెప్పింది, అమ్మ మనం వెళ్ళిపోదాందా, నేను మరలా నీకు పెళ్లి చేస్తాను రా అమ్మ అని కూతురు భుజం మీద పడి ఏడుస్తుంది. ఏడిస్తే ఆ అమ్మని ఓదార్చి లేదమ్మా నేను నా అత్తతో వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు నిజంగానే తెగ ఏడ్చేసానండి. తెగ వచ్చేసింది నాకు ఆ సీన్ చూడబోతున్న మూవీలో. అదే మాట ఇక్కడ ఏమంటున్నాడు, నీ పెనిమిటి చనిపోయినప్పుడు నీ అత్తకి చేసిందంతా నాకు తెలియబడ్డది. ఏంటి మన ఇళ్ళలో మన కుటుంబం గురించి పక్కింటోళ్ళకి ఎవరికి తెలియదా, మన ఊరోళ్ళకి ఎవరికి తెలియదా? తెలుస్తుందో తెలీదా మన గురించి? చెప్పాలి, ఖచ్చితంగా తెలుస్తుంది మన గురించి, మన కుటుంబ విషయాల గురించి. అలా తెలుసుకున్నాడు. నయోమితోడు వచ్చిందంట, భర్త చనిపోయాక తన తోడుకోవాలన్న పోయింది, కానీ నయోమిని విడిచిపెట్టకుండా పాపం అక్కడి నుంచి అప్పుడు ఏమైనా బస్సు ఉందా, కారు ఉందా, ఏముంది, నడుచుకుంటూ వచ్చారు కొన్ని రోజులు కష్టపడి. ఆ విషయం చెప్తున్నాడండి. నువ్వు పడ్డా శ్రమలు, చాలా శ్రమలు పడ్డామ్మా. ఎవరి గురించి పడ్డావు? నీ గురించి అంత అవసరం లేదు, నీ బ్రతుకు గురించి అంత అవసరం లేదు. ఎవరి గురించి పడుతున్నావు? మీ అత్తగారి గురించి పడ్డావే. అందుకని అక్కడ ఆజ్ఞేస్తున్నాడు ఏమనట, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము ఉన్నదకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. దేవుని స్తోత్రం అండి. ఎంతగా దీవిస్తున్నాడో చూడండి ఆయన.
ఆ యవనస్తురాన్ని పట్టుకుని, యెహోవా ఇశ్రాయేలు దేవుడు యొక్క రెక్కల కిందన నీకు సురక్షంగా నువ్వు జీవిస్తావు బిడ్డ నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ నీ జీవితం బండవారిపోలే ఉండేవాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సిగరేస్తారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎత్తైన కొండ మీద ఉంచుతాడు. ఆయన జారిపోయిన కాళ్ళు జారిపోయినట్టుగా వదలడు. ఆయన నువ్వు నమ్ముకుని వచ్చావు కాబట్టి ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము ఉంది. నువ్వు నమ్మకం ఉంచు, వేరే పొలంకి వెళ్ళకు, నువ్వు నిలకడగా ఉండు. పొలము సంఘానికి సాదృశ్యం, నిలకడ విశ్వాసానికి సాదృశ్యం. క్రైస్తవుడిగా నిలకడగా ఉండాలి మనం. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సన్నిధానంలో నిలకడగా ఉండాలి. నిలకడగా, నమ్మకంగా. దేవుడు దాన్ని చూస్తాడు మనల్ని. దాన్ని చూసి మనకు అప్పచెప్పవలసిన పని మనకు అప్పచెప్తాడు. మనం ఏది మొయ్యగలుగుతామో ఆ భారాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. ఒక్కొక్క 2 వచ్చిన చదువు నేను ముగిస్తాను. ఏమని చెప్తున్నాడంటే సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మోడికి సిగిరింపజేసే మాటలు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆశీర్వదిస్తాడు మాట చెప్పాలంటే. ఏమండి, నువ్వు తిన్నగా వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చి తెలుసా? ఇశ్రాయేలీల యొక్క దేవుని దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నువ్వు నిశ్చయముగా సంపూర్ణంగా ఎలాగంటే అండి సంపూర్ణమైన బహుమానము. యెషయా పుట్టాడు. యెషయా ఒక్కడే పుట్టాడు. మరి భర్త లేడు, చనిపోయాడు. ఎదవరాలకు మరల పుట్టడానికి అవకాశం లేదు కదా. యెషయా పుట్టాడు. యెషయా పుడితే యెషయాకి ఎంతమంది పుట్టారు చెప్పండి అండి? తన కొడుకు ఎంతమంది పుట్టాడు తెలుసా? హల్లెలూయా.